హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పీసీ నేను మీ అంజలి ఎస్ సో ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా నేను వచ్చేసాను అనమాట గీతాంజలి మళ్ళీ వచ్చేసింది మూవీ చూశాను వాజ్ వెరీ నైస్ చాలా బాగుంది హిలేరియస్గా ఉంది మూవీ అయితే త్రూ అవుట్ ద మూవీ నవ్వుకుంటూనే ఉన్నాము అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఓకే జెన్యూన్ కామెడీ జెన్యూన్గా అంటే అందరు క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట లైక్ మన శ్రీనివాస్ గారు కావచ్చు సత్యం రాజేష్ గారు కావచ్చు సత్య గారు కావచ్చు అండ్ చక్లక శంకర్ గారి క్యారెక్టర్ కావచ్చు అండ్ వీళ్ళ క్యారెక్టర్స్ అందరివి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తారు అండ్ మూవీ స్టార్ట్ అయిన కాసేపటి వరకు అసలు అంజలి గారు కనిపించరు అండ్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా అందరినీ లైక్ సెటిల్ చేసిన తర్వాత ఒక్కొక్కటి మొదలవుతుంది భయ్యా మామూలుగా కాదనమాట సో మనం హెల్దీగా మాట్లాడుకోవాలి అని అనుకుంటే మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి కామెడీ టైమింగ్ అండ్ అఫ్ కోర్స్ కాస్టింగ్ అండ్ అలానే స్క్రీన్ ప్లే నిజంగా స్క్రీన్ ప్లే చాలా బాగుంది ఎక్కడ నాకు కొంచెం డ్రాగ్ కొంచెం ల్యాగ్ అని అయితే అనిపించలేదు అండ్ హారర్ కామెడీ కాబట్టి హారిఫైయింగ్ జానర్ని కూడా ఎక్కడ మిస్ కాలేదన్నమాట డెఫినెట్లీ ఆ హారిఫైయింగ్ జానర్ని వాళ్ళైతే కంటిన్యూ చేశారు ఆ కంటిన్యూ ఫార్వర్డ్ చేసి తీసుకొని వెళ్ళారనమాట చాలా బాగుంది అండ్ అంజలి గారిది ఇది 50th మూవీ అని చెప్పేసి నాకైతే అర్థమైంది అండ్ ఎస్ ఈ 50th మూవీ వల్ల లైక్ ఆవిడకి నిజంగానే క్యారెక్టర్ జస్టిఫై అయ్యింది అనేది చెప్పుకోవాలి బాగుంది బట్ ఒక్క చిన్న పాయింట్ దగ్గర డిసప్పాయింట్మెంట్ అయితే ఒక్కటి ఉంది ఏంటి అని అంటే క్లైమాక్స్ ఎస్ క్లైమాక్స్ ఎందుకో కొంచెం డిసప్పాయింట్ చేశారనిపించింది బికాస్ కొన్ని అన్రివీల్డ్ ఆర్ ఎల్స్ కొన్ని అన్ఫినిష్డ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి అన్నమాట కోటలో చూపించిన ఆ 3 ఆత్మలు ఏమయ్యాయి అండ్ అక్కడనే ఉన్నాయా అదొకటి అండ్ ఈవెన్ అంజలి క్యారెక్టర్ అంటే గీతాంజలి గారి సిస్టర్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో మన అంజలి గారి మెయిన్ లీడ్ క్యారెక్టర్ వాళ్ళ ఉడ్బి చనిపోయిన తర్వాత ఆవిడ కనీసం డౌట్ రాదు రవికృష్ణ గారు అదేమైంది అండ్ ఆవిడ ఇన్ ఫైన్ అంటే లైక్ ఓకే పార్ట్ 3 కూడా ఉందా గీతాంజలి మళ్ళీ వచ్చింది అన్నట్టు పార్ట్ 3 కూడా ఉందా అన్నది ఏం చెప్పలేదు బట్ ఏమో క్లైమాక్స్ ఒక్కడే డిసప్పాయింట్ చేసింది తప్ప బట్ సెకండ్ హాఫ్లో మాత్రం వాట్ ఆ కామెడీ అంటే బేసికల్గా చూసుకుంటే మన శ్రీనివాస్ గారు చక్లక్ శంకర్ గారు సత్యం రాజేష్ గారు కామెడీ ఒక రేంజ్ అయితే మన సత్య గారు సునీల్ గారు అండ్ అలాగే జబర్దస్త్ పవిత్ర అండ్ అలానే మన ముక్క అవినాష్ గారు వీళ్ళందరి కాంబినేషన్లో కొన్ని సీన్స్ వస్తాయి బాబా లిటరలీ ఆసమ్ అనమాట అండ్ వీళ్ళు ఆ కామెడీస్ కొన్ని సీన్స్ ఉంటాయి లైక్ దెయ్యంతో కొన్ని సీన్స్ దట్ వాజ్ హిలేరియస్ సెకండ్ హాఫ్ మొత్తం అద్దిరిపోతుంది అండ్ ఆలీ గారు కూడా వచ్చి అలా కనిపించి వెళ్తారు కానీ బట్ ఆయనను కూడా చాలా పాటలు పెడుతుంది మా గీతాంజలి అనమాట సో ఓవరాల్గా మూవీ వాజ్ డెఫినెట్లీ ఫ్యామిలీతో చూడొచ్చు బట్ ఎస్ నేను చెప్పినట్టయితే పక్కాగా నేను చెప్తున్నాను కొంచెం డిసప్పాయింట్ అయితే అనిపిస్తుంది క్లైమాక్స్ నాకు అనిపించింది డిసప్పాయింట్గా మీకేమనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి బట్ ఓవరాల్గా మూవీ వాజ్ వెరీ నైస్ అందరూ థియేటర్కి వెళ్ళి చూడొచ్చు హారర్ కామెడీ ఎక్కువ హారిఫైయింగ్గా ఉండదు డెఫినెట్లీ మీరు అంతగా పిల్లలు భయపడతారేమో అని అనుకుంటారేమో బట్ నో యూ కెన్ గో అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ దట్స్ ఆల్ మళ్ళీ ఇంకొక మూవీతో మీ ముందుకు వచ్చేస్తా